సీనియర్ అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అరుణ్ కుమార్ గారు. నమస్తే. ఇక్కడ కవిత అరెస్టు విషయానికి వచ్చేసి ఇటు కవిత తరపు వాళ్ళేమో కోర్టులో ఇంకా కేసు విచారణలోనే ఉంది, కోర్టు ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పింది. అయినా కానీ ఇంతలోని ఈడీ అధికారులు ఎలా అరెస్ట్ చేస్తారో అని అటు కేటీఆర్ కావచ్చు, ఓవరాల్గా కవిత సైడ్ వాళ్ళందరూ ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇది ఈడీ వాళ్ళని. అంటే స్ట్రైట్గా ఈ పాయింట్ ఎందుకు అడుగుతున్నా అంటే క్లారిటీ కోసం, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు కోర్టు ఇంకా ఏ విషయం తేల్చక ముందే యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పినా కూడా అరెస్ట్ చేశారు అంటే ఇది ఎలా? అది రాజకీయ వ్యాఖ్యలు అంతే. కేవలం 27/3/2023 కవిత గారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన రోజు సుప్రీంకోర్టు ఉత్తర్వులు మీ కోఆర్డినేటర్ శ్రీరామ్ గారికి కాపీ పంపించడం జరిగింది. అందులో ఎలాంటి ఉత్తర్వులు లేవు. కేసులో మేము ఆమెను అరెస్ట్ చేయట్లేదు అని చెప్పినప్పుడు మరి అరెస్ట్ అయినప్పుడు ఆర్డర్ ఎందుకు అని చెప్పి ఆ రోజు కేవలం వాయిదా వేయడం మాత్రం జరిగింది. ఆ ఓవరాల్ అండర్స్టాండింగ్ అనేది ఈ రోజు వరకు కొనసాగుతూ వచ్చింది అంతే. ఈడీని ఎక్కడ కూడా డైరెక్షన్ లేదు. దెర్ ఈజ్ నో సచ్ డైరెక్షన్. మళ్ళీ చెప్తున్నా, 27/3/2023 సుప్రీంకోర్టులో తన న్యాయవాది ద్వారా దాఖలు చేసిన ఎస్ఎల్పిలో ఎలాంటి ఉత్తర్వులు లేవు. అది ఓన్లీ ఓవరాల్ అండర్స్టాండింగ్. ఈడీ మేము అరెస్ట్ చేయట్లేదు అని చెప్పడంతో అరెస్ట్ లేనప్పుడు ఉత్తర్వులు ఎందుకు ఉంటాయని చెప్పి ఆ రోజు కోర్టు చెప్పడం జరిగింది. ఎట్లాగా అరెస్ట్ చేయట్లేదు అని చెప్పిండ్రు కాబట్టి సెట్ ఫ్రీ అన్న ఉద్దేశంతో ఈ రోజు వరకు కొనసాగింది. ఈ రోజు కూడా నిజంగా కూడా వాళ్ళకు గ్రీవెన్స్ ఉంటే వాళ్ళ సీనియర్ న్యాయవాదిని ఈ రోజు కోర్టుకు తీసుకువెళ్లాల్సి ఉండే. వాళ్ళు వెళ్ళలేదు. కేవలం జూమ్ లింక్ లో ఏదైతే లింక్ ఉంటుందో ఆ లింక్ లో లైవ్ లో వాళ్ళ జూనియర్ న్యాయవాది వాయిదా అడిగితే దాన్ని 19వ తారీఖు వరకు వేయడం జరిగింది. 19వ తారీఖు నాడు వేస్తే వాళ్ళ జూనియర్ న్యాయవాది అడిగిర్రు ఏదైతే ఓవరాల్ అండర్స్టాండింగ్ ఉందో దాన్ని ఎక్స్టెన్షన్ చెయ్యండి అంటే 19కే కదా ఉన్నది కేసు అని చెప్పేసి కోర్టు పక్కకు పెట్టడం జరిగింది వాళ్ళ అభ్యర్థనను. ఈ రోజు వరకు వీళ్ళు చెప్పుకుంటున్న మధ్యంతర ఉత్తర్వులు రాతపూర్వకంగా సుప్రీంకోర్టు ఇవ్వలేదు. దెర్ ఈస్ నో సచ్ ఆర్డర్, దెర్ ఈస్ నో సచ్ బైండింగ్. పైపెచ్చు వీళ్ళు కూడా అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎన్ని స్కిప్ చేసిందండి? ఫిబ్రవరి 20 ఈడీ నోటీసులు ఇవ్వలేదా చెప్పడం జరిగింది. కోర్టుకు నేను వెళ్ళను అని చెప్పినప్పుడు ఈడీ విచారణకు ఇట్ అమౌంట్స్ టు వయలేషన్. ఆ రోజు ఏదైతే అండర్టేకింగ్ ఉందో ఆ అండర్టేకింగ్ ని దాటిపోయినట్టే కదా, తప్పు చేసినట్టే కదా. పిటిషనర్ బీయింగ్ ద పిటిషనర్ అబ్యూజ్డ్ ది ప్రాసెస్ ఆఫ్ లా, షీ అబ్యూజ్డ్ ది ప్రాసెస్. ఇక్కడ సుప్రీంకోర్టు ముందు వాళ్ళ లాయర్ ఇచ్చిన అండర్టేకింగ్ ని తుంగలో దొక్కి ఆ రోజు విచారణకు హాజరు కాకపోవడంతో విచారణ ఎట్లాంటి ఉత్తర్వులు లేనప్పుడు ఈడీ హ్యావింగ్ ఎవ్రీ రైట్. నేరం ఎక్కడ జరిగింది? ట్రాన్సిట్ వారెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఢిల్లీలో నేరం జరిగింది. సుప్రీంకోర్టులో మీ పిటిషన్ ఉన్నప్పుడు యు ఆర్ బౌండ్ టు సీక్ ప్రొటెక్షన్. ట్రాన్సిట్ వారెంట్ ఏంటి? ఈడీకి దేశమంతా జ్యూరిస్డిక్షనే. రాష్ట్ర ఎల్లలు ఈడీకి రావు కదా, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా. రాష్ట్ర ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ఏదైనా క్రైమ్ రిజిస్టర్ అయితే వాళ్ళు తీసుకెళ్లడానికి ట్రాన్సిట్ వారెంట్ అవసరం. దేశమంతా ఒకే జ్యూరిస్డిక్షన్ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు అరెస్ట్ ఎనీబడి ఎల్స్ హూ యాక్ట్ అగైనెస్ట్ ది అండర్స్టాండింగ్. మరి ఎటువంటప్పుడు ఏ విధంగా మాట్లాడతారు? రాజకీయాల కొరకు ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఈ ఎలక్షన్ల ముందర అన్నట్టు మీకు తెలియదా? మరి సుప్రీంకోర్టులో ఈ రోజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రిప్రజెంట్ చేసి ఉండొచ్చు కదా. మరి అక్కడనేమో జూనియర్ అడ్వకేట్ పంపించి డేట్ కావాలి, ఎక్స్టెన్షన్ కావాలని అడుగుతారు. ఇక్కడ వచ్చేసేమో ఇష్టం వచ్చిన కామెంట్స్ పాస్ చేస్తున్నారు. ఈడీ కూడా సుప్రీంకోర్టుకి మేమేం అరెస్ట్ చేయమని చెప్పారు అని చెప్తున్నారు, అయినా కూడా అరెస్ట్ చేశారు. ఇది ఎంతవరకు పద్ధతి అని కేటీఆర్ ప్రశ్నించడం, ట్రాన్సిట్ వారెంట్ ఏది అని ఆయన చాలా ఫైర్ అయ్యారు. ఆయన ఫైర్ కావచ్చు, ఆయన మొత్తం అయిపోయింది, అలా దుకాణం అయిపోయింది. ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా వీళ్ళు సెల్ ఫోన్లు, ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లు ట్యాప్ చేశారు. 10 లక్షల సెల్ ఫోన్లు ట్యాప్ చేసి ముందే గ్రహించారు. ప్రభుత్వం వెళ్ళిపోయింది. 4వ తారీఖు నాడు వాళ్ళు తయారు చేసుకున్న సిస్టమ్ అంతా నాశనం అయింది. బీయింగ్ ఎక్స్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ ఆల్సో లయబుల్ ఫర్ పనిష్మెంట్ ఇన్ దట్ పర్టికులర్ కేస్. అందులో వీళ్ళకి ఓ సిస్టాన్ని తయారు చేసుకున్నారు. ఆ సిస్టమ్ లో అది ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి
ఈ రోజు వాళ్ళు తవ్వుకున్న గుంతలో వాళ్ళే ఇరుక్కున్నారు. అంతే తప్ప ఈడీ ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్. ఆయనకు లేదు అధికారం. ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళిండు, వాళ్ళ సిస్టర్ సుప్రీంకోర్టులో ఉంది, చెప్పింది నేను సహకరిస్తా అని చెప్పారు. సహకరించినప్పుడు వైలేషన్. ఎవరు వైలేట్ చేసినట్టు ఇప్పుడు ఉత్తర్వులను? నిజంగా కూడా ఆర్డర్ కాపీ ఉంటే ఆర్డర్ కాపీ ప్లేస్ చేయాలి కదా. ఇన్ని మాట్లాడుతున్న హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఉత్తర్వులను ఎక్కడ చూపించిందండి? ఎక్కడ చూపించారా? కనీసం ఈడీ అధికారులకైనా చూపించాలి కదా ఏదో ఉత్తర్వులు ఉన్నాయని. ఎక్కడ చూపించింది? ఏ ఉత్తర్వులు లేవు. అంటే వాళ్ళకు సుప్రీంకోర్టు ఏ విధమైన ప్రొటెక్షన్ రిటర్న్ గా ఇవ్వలేదు. అది ఓన్లీ అండర్స్టాండింగ్, ఓరల్ అండర్స్టాండింగ్ బై ద మ్యూచువల్ అండర్స్టాండింగ్. అది వీళ్ళు సహకరించాలే, వాళ్ళు అరెస్ట్ చేయమన్నారు. అరెస్ట్ చేస్తామని ఎప్పుడు చెప్తారు? వాయిదాకు వచ్చినప్పుడు చెప్తారు. వీళ్ళు అడగాలి కదా మళ్ళీ అరెస్ట్ చేస్తారా అని. అంటే అప్పుడు వాళ్ళు చెప్పేది అటెండ్ అయ్యి ఈ రోజు అడగాల్సింది, వాళ్ళు అడగలేదు. ఓకే, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఓరల్ గా చెప్పింది కాబట్టి, అంటే లిఖిత పూర్వక ఉత్తర్వులు ఏమి లేవు. చెప్పలేదండి, సుప్రీంకోర్టు చెప్పలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది అరెస్ట్ చేయము అని చెప్పింది. అంతే. వాళ్ళు ఈ రోజు అరెస్ట్ చేసిర్రు. ఆ రోజు వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళు చెప్పిండ్రు. ఈ రోజు అప్పుడు కేవలం నిందితురాలు కాదు, ఆమె అనుమానితురాలుగా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో మేబీ అక్టోబర్ ఆర్ నవంబర్ వాళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఆమెను నిందితురాలుగా పేర్కొన్నారు. ఆమె డ్రైవర్ కూడా ఆమెకు అగెనెస్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆమె పిఏ అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. అంటే అప్రూవర్ గా మారి ఈమె పాత్ర ఉంది అన్న తర్వాత ఆమెను నిందితురాలుగా మార్చిండ్రు. యాక్చువల్ గా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న పిటిషన్ ఇన్ఫ్రక్షస్, అంటే ఏమాత్రం విచారణార్హత లేని పిటిషన్. ఇట్ షుడ్ బి డిస్మిస్డ్ యాజ్ ఇన్ఫ్రక్షస్. ఆమె ఆ రోజు కేవలం అనుమానితురాలే, ఈ రోజు నిందితురాలు. ఆమె being accused, she cannot supposed to take the shelter of particular oral commitment by the ED. అంతే. రేపు అంటే ఇప్పుడు 2 days హాలిడేస్ అని ఓవైపు చెప్తున్నారు, మరోవైపు రేపు రౌస్ రెవెన్యూ కోర్టులో హాజరుపరిచి విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. అసలు ఏంటి ఇదేమైనా గందరగోళ పరిస్థితి నెలకొంది అనిపిస్తోంది? 2 days హాలిడేస్ అయితే 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఢిల్లీ ప్రభుత్వ స్కీమ్లను మార్చివేసి 1000 కోట్ల రూపాయలు ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా దోచుకున్న సౌత్ సిండికేట్ లో కింగ్ క్వీన్ ఈమె. హౌ కెన్ షీ టేక్స్ ది షెల్టర్ ఆఫ్ లా? ఏ విధంగా చట్టాన్ని ఆమెకు గొడుగుగా వాడుకోగలుగుతారు? షీ కమిటెడ్ అఫెన్స్ ఫర్ ఎక్స్టార్టింగ్ మనీ మోర్ దెన్ 1000 crores, 1000 కోట్ల పైన ఇన్వాల్వ్ అయింది. ఇది చిన్న కేసు కానే కాదు. షీ కెనాట్ టేక్ ది షెల్టర్. ఒక కామన్ మ్యాన్ కూడా కాదు ఆమె. షీ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. కాబట్టి షీ ఈజ్ టు బౌండ్. ఖచ్చితంగా ఒబే చేయాల్సిందే. 2 రోజుల్లో ఆమెకు బెయిల్ వస్తుంది అనుకుంటున్నారా? మనీష్ సిసోడియా సంవత్సరం అయింది జైల్లో ఉండి. ఇది 2 రోజులకు రేపు ఎల్లుండో బెయిల్ వచ్చే కేసుల్లో ఈ వాదన పస ఉంటదేమో, కానీ రేపు ఎల్లుండి నాకు బెయిల్ వస్తుంది అని చెప్పుకోవడం అది హాస్యాస్పదమే. సంవత్సరం నుంచి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు ఇదే కేసులో. హౌ కెన్ ఎనీబడి కెన్ అస్యూమ్ 2 రోజులకో వారం రోజులకో బెయిల్ వస్తుందని? ఇది 2 రోజులకో వారం రోజులకో బెయిల్ వచ్చే కేసు ఎంత మాత్రం కాదు. దేశ భద్రత, దేశ ఖజానా ఇవన్నీ ముడిపడి ఉన్న చాలా పెద్ద కేసు. ఇది చిన్న కేసు ఎంత మాత్రం కాదు. అంటే ఇన్ కేస్ రేపు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవిత అంటే విచారణకు సహకరిస్తే ఎలా ఉంటుంది, విచారణకు సహకరించకపోతే ఎలా ఉంటుంది? విచారణకు సహకరించాల్సిన అవసరం ఏం లేదు. కస్టడీ పిటిషన్ వేసి కస్టడీకి తీసేసుకుంటారు అంతే తప్ప జ్యుడిషియల్ రిమాండ్ మరింత సమాచారం రాబట్టేందుకు అదుపులోకి తీసుకున్నామని ఈడీ వెల్లడించింది కదా. ఆ నేపథ్యం డెఫినెట్ గా దే ఆర్ హావింగ్ ఎవ్రీ రైట్ విత్ ఇన్ 24 hours షీ షుడ్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ కన్సర్న్ JFCM, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ స్పెషల్ కోర్ట్ రౌజ్ రెవెన్యూ కోర్ట్ ముందు ఆమెను 24 గంటల లోపల ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి చేస్తారు అంతే. తర్వాత కావాల్స్తే కస్టడీ పిటిషన్ తీసుకొని విచారణ ఏ విధంగా చేయాలో విచారణ చేస్తారు అంతే తప్ప దేర్ ఈజ్ నో సచ్ ప్రొసీజర్ ఫర్ హర్, సెపరేట్ ప్రొసీజర్ ఫర్ హర్. ఆమెకు వేరే వ్యతిరేక సెపరేట్ గా ఏమైనా ఇమ్యూనిటీ కూడా లేనే లేదు. ఉప ముఖ్యమంత్రికి లేని ఇమ్యూనిటీ ఒక ఎమ్మెల్సీకి ఏ విధంగా ఉంటుందో ఎవరైనా కానీ వాళ్ళ విచక్షణతో ఆలోచించిస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక 3 అప్రూవర్స్ కారణంగా కవిత నిందితురాలుగా మారాల్సి వచ్చింది, నిందితురాలు అయ్యారు అని ఈ పేరుని మొయ్యాల్సి వచ్చిందని అంటూ ఉన్నారు. ఇన్ కేస్ కవిత కూడా ఇప్పుడు అప్రూవర్గా మారే ఛాన్స్ ఏమైనా ఉందా?
మెయిన్ అక్యూజ్డ్, షీఈస్ ద మెయిన్ అక్యూజ్డ్. అప్రూవర్ గా మారితే కేసు మొత్తం మీద కూలుతుంది తప్ప వేరే ఏం లేదు. షీఈస్ ద కింగ్ పిన్, షీఈస్ ద కింగ్ క్వీన్ ఇన్ ద పర్టిక్యులర్ అఫెన్స్. ఒక రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టిన సౌత్ సిండికేట్ అనే దగుల్బాజీ టీం కి ఈమె నేతృత్వం వహిస్తుంది. ఎందుకంటున్నా అంటే తప్పు జరిగినప్పుడు 1000 కోట్ల రూపాయల మిస్అప్రాపరేషన్ జరిగినప్పుడు ఎవరైనా కూడా ఇట్లే మాట్లాడాల్సి వస్తుంది తప్ప, చట్టబద్ధంగా మాట్లాడాల్సి వస్తుంది తప్ప ప్రేమతోనో ఆప్యాయతతోనో ఉద్యమ నేపథ్యంతోనో మాట్లాడడానికి లేదు. ఉద్యమ నేపథ్యాన్ని వాళ్ళు వదులుకున్నారు, ఎప్పుడో వదులుకున్నారు. తెలంగాణ పేరునే వాళ్ళ పార్టీ నుంచి తీసేసినారు కాబట్టి దే కెనాట్ టేక్ ది ఇమ్యూనిటీ ఆఫ్ ది ఈవెన్ సో కాల్డ్ ఉద్యమం. యాజిటేషన్ కూడా వాళ్ళు కవర్ చేసుకోలేకే అవకాశం లేదు. అంటే అరుణ్ కుమార్ గారు, అంటే ఇప్పుడు 14 పేజీల అరెస్ట్ వారెంట్ని తన భర్త చేతిలోకి పెట్టాము, ఆ తర్వాత అరెస్ట్ చేశామని అంటూ ఉన్నారు. అంటే ముందుగానే సమాచారం ఇచ్చి అరెస్ట్ చేశామని ఈడీ అయితే చెబుతుంది. అసలు కల్వకుంట్ల కవిత పైన ఏవైతే సెక్షన్స్ పెట్టారో ఆ సెక్షన్స్ని ఏమైనా వివరిస్తారా? యాక్చువల్లీ ఐఎమ్ నాట్ అవేర్. కాకపోతే పిఎంఎల్ఐ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. 14 పేజీల రిమాండ్ అంటే ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ అయి ఉన్న ఇన్ఫర్మేషన్ ని రిమాండ్ సిడిలో, కేస్ డైరీ అంటారు, ఫ్రెష్ రిమాండ్ కేస్ డైరీలో పొందుపరిచి దాన్ని 50 సిఆర్పిసి కింద నియర్ అండ్ డియర్ కి ఇవ్వడం అది పద్ధతి. అది ఆమె హస్బెండ్ కి ఇచ్చినట్టుంది. సార్, అసలు పిఎంఎల్ఏ సెక్షన్ 145 దాన్ని కొంచెం వివరిస్తారా? అంటే ఈ సెక్షన్ కిందే మనీ లాండరింగ్, కోట్ల రూపాయలను అక్రమ పద్ధతుల్లో ఫెమా నిబంధనలు అంటే ఫారిన్ రిజర్వ్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ ఇటువంటి వాటిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అంటే దేశం ఎల్లలు దాటించి ట్యాక్స్ కట్టకుండా మళ్ళీ తమ అకౌంట్లోకి మళ్ళించుకునే పద్ధతి. అంతేకాకుండా ప్రభుత్వ పాలసీని చేంజ్ చేసి ఏవైతే ఏజెన్సీలు తీసుకున్నారో, ఏవైతే రిటైల్ అవుట్లెట్లు తీసుకున్నారో వాటి ద్వారా జరిగిన అమ్మకాల్లో ఆ పర్సెంటేజ్ ని, రీటైలర్కి ఇవ్వాల్సిన పర్సెంటేజ్ ని ఎన్హాన్స్ చేస్తూ ఢిల్లీ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి నష్టాల పాలు చేసి, అంటే రాష్ట్ర ఖజానాకు రావాల్సిన 1000 కోట్ల రూపాయలను వీళ్ళు తప్పుడు మార్గాలలో రీటైల్ అవుట్లెట్ల ద్వారా అమ్మిన అమ్మకాల్లో వాళ్ళకు పెరిగిన పర్సెంటేజ్ల ద్వారా వాటిని తీసుకొని వాళ్ళని దేశ ఎల్లలను దాటించి తిరిగి వేరే వాళ్ళ అకౌంట్లో నుంచి తమ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఫెమా నిబంధనలు ఉంటాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ సంబంధించిన వాటన్నిటిని కూడా తుంగల తొక్కి లాభాపేక్షకు మాత్రమే పనిచేస్తూ 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేకూర్చిన దాన్ని పిఎంఎల్ఐ కింద, మనీ లాండరింగ్ కింద, అంటే దాన్ని ఇంతకుముందు ఒక ఐపీఎస్ గారు కూడా చెప్పారు, మనీ లాండరింగ్ అంటే దాన్ని ఇస్త్రీ చేసినట్టు. అంటే ఒక నీట్ గా తీసుకొచ్చి దీన్ని ఇది సరైన మనీ, వైట్ మనీ అని చేసే ప్రయత్నం. ఈ ప్రయత్నం అంటే 1000 కోట్లు సక్రమ పద్ధతుల్లో సంపాదించిన మనీ ఎస్టాబ్లిష్ చేసుకునే తప్పును పిఎంఎల్ఐ కింద 45 కింద వస్తుంది కాబట్టి ఆ సెక్షన్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. నోబడీ కెన్ ఎక్స్పెక్ట్ ఇమీడియట్ బెయిల్, ఏదో నెలకో 2 నెలలకో వస్తుందని మా ఆలోచన మాత్రం ఎంత మాత్రం సరైనది కాదు. 1000 కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన డబ్బులు స్టేట్ ఎక్స్చెక్కర్ అని తప్పుదోవ పట్టించినందుకు వన్ షుడ్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. ఎస్, మీ మాటల్లో 2-3 రోజులు బెయిల్ వచ్చే సీన్ లేదు అంటున్నారంటే కేసు ఎంత లోతుగా స్ట్రాంగ్గా ఉందో అర్థమవుతోంది. మరి రేపు విచారణ తర్వాత అంటే మరిన్ని రోజులు విచారణ కోరే అవకాశం ఉంటుందంటే రేపు విచారణ జరిగితేనే కానీ ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంటుందా? ఇంతవరకు ఆమె ఏది సహకరించలేదు. 1-2 సార్లు ఆమె వెళ్ళినప్పుడు ఏవో ఒక 10 ఫోన్లను తీసుకువెళ్ళి డిపాజిట్ చేయడం, నేను ఇచ్చేసిన అని చెప్పడం, విక్టరీ సిగ్నల్ చూపించడం. కానీ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ ముందు ఆమె నోరు విప్పకపోవడం, ఏ విధంగా సహకరించకపోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సహకరించకుంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, తద్వారా ముందుకు వెళ్తారు, అంతే తప్ప ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. కొద్ది రోజుల తర్వాత వెయిట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా కూడా మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి ఈ రోజు వరకు కూడా బెయిల్ రాలేదు. అది అందరికి తెలిసిన విషయమే. తన పిఏ కూడా స్టిల్ ఇన్ జ్యుడిషియల్ రిమాండ్. కాబట్టి అంత తొందరగా వస్తుంది అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే రేపు విచారణ తర్వాత నిజంగా మీరు చెప్పినట్టుగానే స్టెప్ బై స్టెప్ అలాగే జరిగితే జైలు తప్పదా? జైలుకి ఇప్పుడు వెళ్ళిందే జ్యుడిషియల్ కస్టడీకే. రేపు వెళ్ళాలి, రేపు ప్రొడ్యూస్ చేయడంతోనే 14 రోజుల రిమాండ్ కోర్టు విధిస్తుంది. జైలుకే, తిహార్కి పంపిస్తారా మరి ఎక్కడ పంపిస్తారో చూడాలి. అంతే ఆ జడ్జి గారు రాసేది దాన్ని బట్టి.
జైల్లో ఖాళీ ఉంటే ఆ జైలు పంపిస్తారు అందుబాటులో ఉన్న. ఇప్పుడు కవిత విచారణకు సహకరిస్తే అంటే ఇప్పటి వరకు ఎలాగో సహకరించలేదు అంటున్నారు. ఇక ముందు అంటే రేపు అంటే ఢిల్లీ దాకా వెళ్ళిన తర్వాత ఇంతవరకు వచ్చిన తర్వాత ఆవిడ సహకరిస్తే కొంతవరకైనా అంటే పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? సహకరించడం అంటే ఏముంటదండి, ఫోన్లు ఆమె ఇంతవరకు సబ్మిట్ చేయలేదు. తానిచ్చిన ఫోన్లు ఈఎంఐ నెంబర్లు మ్యాచ్ కాలేదనేది ఆ రోజే తెలిసిపోయింది. వాళ్ళు విడుదల చేసిండ్రు ఈఎంఐ నెంబర్లు, వాళ్ళు ఇచ్చిన లిస్టులో ఆల్రెడీ కేసులో ఉన్న ఫోన్ నెంబర్లకు మ్యాచ్ కానేలేదు. అంటే సహకరించినట్టే కదా. మేము సహకరించినాం, మేము ఫోన్లు ఇచ్చేసినాం అని చెప్పి ప్రజలకు చెప్పడానికి పనికి వస్తుందేమో, కానీ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ని సాటిస్ఫై చేయడానికి ఎంత మాత్రం ఉపయోగపడదు, కేసు ముందరుకోవడానికి కూడా ఎంత మాత్రం ఉపయోగపడదు. కమిట్ చేసిండ్రా లేదా అనేది క్లియర్ గా ఉంది. అకౌంట్లలో ట్రాన్స్ఫర్లు అయినాయి, అమౌంట్లు ఉన్నాయి. అమౌంట్లను జప్తు చేసిన కొన్ని సందర్భాల్లో జప్తు చేసిన అకేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కింద కేసును ఇంకా మెయిన్ అక్యూజ్డ్ కూడా వచ్చారు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ జరిగిపోతే కేసు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. ఓకే అరుణ్ కుమార్ గారు, ధన్యవాదాలండి. మీ విలువైన విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. మద్యం కేసులో హైదరాబాద్లోని కవిత ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఈడీ కవితకు సంబంధించిన ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కవిత నివాసానికి చేరుకున్న జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 8 మంది అధికారుల బృందం తొలుత సోదాలు చేసింది. ఈ క్రమంలో ఆమెకు అరెస్టు నోటీసులను అందించింది. అదుపులోకి తీసుకుని ఈడీ సోదాలపై కవిత లాయర్ సోమా భారత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండవన్న ఈడీ ఇలా సోదాలు చేయడం సరికాదన్నారు. కోర్టులో కేసు ఉండగానే సడన్ గా సోదాలు జరపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కవిత అరెస్టు విషయాన్ని ఈడీ ఉన్నతాధికారులు ధృవీకరించారు. ఇంట్లో నుంచి బయటికి వస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు, అభిమానులు నినాదాలు, ఈలలు, కేకలతో హోరెత్తించారు. దీంతో ఈ అరెస్టు వ్యవహారంపై కవిత వాహనంలోకి ఎక్కి 2000తో విక్టరీ సంకేతాన్ని చూపించారు.
అరెస్టు వ్యవహారం తెలుసుకుని కవిత నివాసానికి వచ్చిన కేటీఆర్, హరీష్ రావు ఈడీ అధికారులతో వాగ్వాదం చేశారు. ట్రాన్స్క్రిప్ట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ